మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీరామ పరబ్రహ్మణే నమః. స్వీయ రచన అయినటువంటి శ్రీరామచరితాంబుదిలో బాలాకాండలో నిన్న సీతారామ కళ్యాణం జరిగింది. అమ్మవారిని అప్పగించారు రామచంద్రమూర్తికి. ఈ రోజు విందు భోజనాలు. నాసికలు మురిపించు కమ్మని పాకములు గుమగుమలు అందరిని సోకి అలరించుచుండ పచ్చని పందిళ్ళ వర్ష పంక్తులు వేసినారు. లేత పచ్చరిటాకులలోన వడ్డన చేసిరందరకున్ పసిడి పీఠాలు పైడి పల్లెరాలలోన వియ్యాల వారికి విందులేర్పరిచిరి. ఎత్తు దీపాలు మత్తు ధూపాల నడుమ విందులేర్పరిచే జనక మహారాజు. సన్నజాజుల పోలిన వరి అన్నముతోడ కమ్మని లేత కూరలు పలు రకాల పండ్లు కందిపప్పు దప్పడాలు కమ్మని ఆవునేతులు అప్పడములు వడియములు నోరూరించు ఊరగాయలు తీయని పెరుగులు పాలు శ్రీకండులు కలకండులు కరిగెలు వరుసలు పూర్ణపు పూరెలు గారెలు పోలీలు పచ్చ కర్పూరాలు కలిపిన మోతిచూరు లడ్డూలు దోసలి నిండటి కేసరి జిలేబీలు రసగుళికలు పోకపు చెక్కలు పాకపు చెక్కలు కమ్మని నేతుల ధారలు కారంగాదరాలు అదిరిపోవంగా చక్కని పొంగలి దద్దోజనంబులు సేవలు నిండుగా ఒత్తైన జీడిపప్పు పాయసంబులు అరుణపు ఆవకాయలు పసుపు పచ్చని పులిహోరలు మేలు మిఠాయిలు పూరీలు పులకాలు పూతరేకులు పట్టు తేనెలు కొబ్బరి కలిపిన కోవా చక్కెర గొళ్ళు పలు రుచులు మధురంపు పాకమ్ములు తేజరిల్లు పచ్చవర్ణపు మామిడి పండ్లు ఒగరు పులుపుల తీపి కలగలిపిన పలు రకముల ఫలముల అధికములు మేలు మేలైన పలు పలు విధముల పాకములు చేయించినారు. ఆందంపు రంగవల్లులు దిద్ది వెండి పీఠాలు వేసి నిలువెత్తు దీపాల తోరణాల మర్చిన పసిడి పళ్ళెరమ్ముల బంతి వియ్యాల వారికి. ఇక్కడ మనకు రామాయణంలో వియ్యాల వారిని ఎలా ఎదుర్కొనాలి, వాళ్లకు విందు భోజనము ఎంత సులక్షణంగా పెట్టాలి. నేటి కాలంలో వియ్యాల వారు అంటే అసలు గౌరవమే లేదు. చివరికి అందరు ఎంగిళ్ళు అయిపోయాక పెడుతున్నారు. వియ్యాల వారికి మళ్ళీ స్పెషల్గా వండించే వాళ్ళు. అలాగా జనక మహారాజు దశరథ పరివారానికి అంతా కూడా వాళ్ళు మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు కదా. ఒక 2-3 రోజులు వెళ్తే కానీ వాళ్ళు అయోధ్య నగర్ చేరరు. అందుకని చక్కటి అనేక రకమైనటువంటి విందు భోజనాలు ఏర్పాటు చేశారంట. అక్కడ వడ్డించే వాళ్ళు కూడా ఎంత చక్కగా ఉన్నారు. కిలకిల నవ్వుల కలకలలాడ ఇంతులు వడ్డింపగా రగించిరి ఆనందంబుగా అయోధ్య వాసులంతా స్వర్ణ పీఠాల మీద పసిడి పళ్ళెరాలలోన విందారగించేడి వధూవరులతోడ పళ్ళాలు మార్పించి పరిహాసములాడించి ఒకరెంగిలి ఒకరి చేతిరిపించే శాంతమ్మ. ఇక్కడ ఏంటంటే భార్యాభర్తలు అనేవాళ్ళు అరమరకలు లేకుండా ఉండాలి అనేది మన వివాహ వ్యవస్థలో లేదు, కానీ ఒక సంస్కృతిగా ఏర్పడిపోయింది. ఉపనయనం అప్పుడు మాతృ ఎంగిలి చేసి ఉపదేశం తీసుకుంటారు. మాతృ ఎంగిలి తిని ఆ వట్టు అనేవాడు అడుగు చేసుకునేవాడు ఆ బ్రహ్మచారి దీక్ష పూనే కంటే ముందు అమ్మ చేత అమ్మ విస్తరలో అంటే అమ్మ తిరగా మిగిలిన శేషాన్ని తినాలి. ఇక్కడ భార్యాభర్తలు అనే వారికి అరమరకలు లేకుండా కలిసిపోయి ఉండాలి అనే ఒక సూక్తి ప్రకారము ఎంగిలి బంతులు అని ఇప్పుడు అంటారు, పుంజం బంతి అంటారు. పళ్ళాలు మార్పిస్తారు. భర్త తిన్న కంచము భార్యకు, భార్య తిన్న కంచము భర్తకు ఇస్తారు. ఆ ఒక్క రోజుకు ఉపనయనం చేసుకున్నటువంటి బ్రాహ్మణైనా ఆ ఒక అరగంటకు తప్పు లేదు అని. కొన్ని ఇట్లలో ఉపనయనమైన భోజనంలో అంట్లు ఉండవు. అన్నం అంటే అంటూ చేతులు కడుక్కుంటాం. అలాగే పెద్దవాళ్ళు పితృలు చనిపోయిన రోజు పెట్టే తద్దినానికి కూడా అంట్లు ఉండవు. పరిశుభ్రంగా చెయ్యకున్నా ఒకళ్ళు తీసిన ప్లేట్లని తీసేసి విస్తలు తీసే నీళ్ళు చల్లి పూర్తి ఇల్లు కడగకుండా మళ్ళీ ఇంకొకరికి బంతి వేయచ్చు. ఆ రెండింటికి మాత్రమే, ఉపనయనానికి తద్దినానికి మాత్రమే ఆచారము అనాచారంగా కనబడుతున్నా కూడా ఆచారం పాటింపలేనటువంటి సౌలభ్యాన్ని ఇచ్చాయి మనకు శృతులు. పచ్చని లేతాకుల మెత్తని సొన్నము పచ్చని కాచుల వంగ ఇలాచి పుదీన పచ్చ కర్పూరమ్ములు హెచ్చుగా వేసి సన్నని వక్క దాచించెక్క సోపున చేర్చి జాజికాయ జాపత్రి కుంకుమ పువ్వున తీయని తాంబూలంబులు శీతల పానీయంబులు కాంచన పళ్ళెరంబుల కాంతలందింపగా కళకళలాడి విరిసిన వియ్యాల వారి మోములు. అందరికీ మీఠా పాలు అందిస్తున్నారట. విందారగించి విశ్వామిత్రుడు వియ్యంకులిద్దరికి వీడుకోలు తెలిపి తన నిజ నివాసమైన పర్వతమునకు తపమునకై విడలి. ఇక్కడికి ఆయన పాత్ర అయిపోయింది. రామాయణమైన నాటకంలో విశ్వామిత్రుని యొక్క పాత్ర ఎక్కడైతే యజ్ఞరక్షణకు వచ్చాడో వివాహం చేశాడు. ఇద్దరు వియ్యంకులు అక్కడే ఉన్నారు కాబట్టి మళ్ళీ అయోధ్య నగర్కి వెళ్ళి
వాళ్ళ పిల్లల్ని అప్పచెప్పకుండా ఇక్కడ దశరథ కౌసల్యకు రామచంద్ర లక్ష్మణులను అప్పగించేసి తన నిజ నివాసము, ఎప్పుడు ఋషులు మునులు ఎక్కడ ఉంటారు, హిమత్పర్వతంలో హిమాలయాల్లో ప్రశాంతమైన చిత్తంతో తపస్సు ఆచరిస్తారు. వాళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసం, జన సౌభాగ్యం కోసం చేసేటువంటి తమ ఫలితాన్ని, తమ పుణ్యఫలాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం ధారపోసేటువంటి వాళ్ళు. అటువంటి పుణ్య పురుషుల పేరు తలుచుకున్నా కూడా మనకు చాలా పుణ్యం వస్తుంది. అందుకే చాలా ఋషి దర్శనం అవుతుంది అని మనకు రామాయణం చెప్తోంది. అమూల్యమైన సంఖ్యాకమైన మేలు కానుకలెన్ను, అత్యంత శ్రేష్టమైన గోవులు అశ్వములు, మత్త గజములు రథములు చతురంగ వలగములు, మేలైన పట్టు వస్త్రములు రత్న కంబళ్ళు, సురూపసలంకృతులైన దాస దాసీ జనములు, రజత స్వర్ణ వజ్ర వైడ్యూరాల మణుల రాశులు, చీనీ చీనాంబరాలు ముత్యాల సరులు, కుంచాల ముత్యాలు గంపల రత్నంబులు, మణిమయ మకుటములు వజ్ర అంగుళీయకమ్ములు, స్వర్ణ మంజీరాలు కర్ణాభరణములు కంఠహారాలు, ఆది కాగల ఖండ సంపదలు, కన్యావర్తిగనిచ్చి జనక రాజు సాగనంపబూని కడసారి తనయుల దరి చేర్చుకొని తండ్రి కన్నీరు కార్చె. మామూలుగా ఒక ఆడపిల్లను అత్తవారింటికి పంపితే మనకున్నా లేకున్నా అమ్మాయి చాలా బాగా ఉండాలి, అమ్మాయిని వాళ్ళు చాలా అపురూపంగా చూసుకోవాలని అనేకమైన కట్న కానుకలను ఇస్తారు తల్లిదండ్రులు. అలాగా జనక మహారాజు అనేకమైనటువంటి కట్న కానుకలు ఇచ్చాడట. చివరిసారిగా అత్తగారింటికి వెళ్తున్నారు, ఓడు నింపుతారు, పసుపు బియ్యము వాళ్ళ ఓట్ల పట్టిన పళ్ళు, 5 రకాల పళ్ళు 5 కుడకలు పెట్టి నిండుగా వెళ్ళాలి. అంత ధాన్యాన్ని ధనాన్ని, శుభప్రదమైన కొబ్బరి కుడుకలు. కొబ్బరికి చాలా ప్రాధాన్యత ఉంది మన మంగళ ఆచరణాలలో అన్నిట్లలో కూడా. ఏ పూజకు కానీ తమలపాకు, కొబ్బరి ముక్క, కొబ్బరి ఒక్క, అలాగా ఎండు కొబ్బరి కుడకలు కూడా 5 దాంట్లో ఖర్జూర పళ్ళు పెట్టి 5 ముచ్చైదువలు, తల్లి, పెద్దమ్మ, పిన్నమ్మ, మేనత్తలు అందరూ ఓడి బియ్యం పోసి ఆ ఒడిని నడుముకు కట్టేసి చక్కగా అల్లుళ్ళు అత్తగారి వెంట పంపించడానికి తీసుకెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు చాలా అశ్రునయనాలతోని తల్లులు దగ్గరగా తీసుకొని అత్తగారింట్లో ఎలా ఉండాలి. ఇప్పుడు ప్రతి తల్లి ఈ సమాజంలోకి చాలా అత్యవసరమైన ఔషధం రామాయణం. ప్రతి తల్లి అత్తగారింట్లో ఆడపిల్ల ఎలా ఉండాలి అని ఒక సంస్కారాన్ని నేర్పించి పంపాలి చెప్తోంది. కూతుళ్ళ పొదుపుకొని తల్లులిద్దరు అత్తింటి నియమాలు వినిపించసాగిరి. సునేనా దత్తవతులు, సునేనాదేవి జానకీదేవికి ఊర్మిళాదేవికి తల్లి, మాండవిక కుషిత కీర్తికి దత్తవతి తల్లి. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లలకి అమ్మ అత్తగారింట్లో ఎట్లా ఉండాలో కొన్ని నియమాలు ఉన్నాయి తల్లి, ఎట్లా పడితే అట్లా పుట్టింట్లో ఎగిరినట్టుగా అత్తగారింట్లో ఎగరకూడదు, ఇవన్నీ శ్రద్ధగా వినండి, అక్కడ పాటించండి, పుట్టింటి వారికి మెట్టింటి వారికి మంచి పేరు తేవాలమ్మా, పలానా వాళ్ళ ఇంటి అమ్మాయి అంటే అమ్మో గయ్యాళి గంప అనేటట్టుగా ఉండకూడదు, ఎట్లాగా ఉండాలి అని తల్లులు ఇద్దరు కూడా తమ పిల్లలకి బోధన చేస్తున్నారటగా. ఇప్పుడు మన ప్రతి తల్లి కూడా తెలుసుకొని తమ పిల్లలు ఎలా నడుచుకోవాలి అనేది ఈ విషయం బాగా తెలుసుకొని చెప్పాలి. ఏమంటున్నారంటే, అత్తమామల బావల ఎదుట ఆసీనులు కావద్దు, అరుణోదేము వరకు నిదురింపవద్దు, అందెలు మ్రోగిస్తూ అవన్నీ తట్టి నడవద్దు, నలుగురు ఎదుట గణముగా నవ్వవద్దు, పట్టపగలు పలుగురెదుట మగని తోడ పలుకవలదు, నలుగురెదుట నాదుని పొగడవద్దు, అత్తలెదుటనున్న వేళ్ల తల్లిని తలవవద్దు, పుట్టింటి వసతి నిలిచి కన్నీరు కార్చవలదు. మామలు పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు గౌరవం ఇవ్వాలి. ఇక్కడ గురువు స్థానము అత్త, మామ, భర్త. కొన్ని రోజులు అట్లా పాటించాలి స్వతంత్రం వచ్చే వరకు. ఎప్పుడూ పాటించడం ఉత్తమము. ఏ బాలింతనో గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కూర్చోవచ్చు, కొన్ని అటువంటి వాళ్ళు పేషెంట్లుగా ఉన్నప్పుడు. అలాగా గురువు లఘు, లఘు అంటే చిన్న అని, చిన్నవాళ్ళు కింద కూర్చోవాలి, పెద్దవాళ్ళు ఎత్తుపీట మీద కూర్చోవాలి. ఇప్పుడు మనకు పురాణం చెప్తున్న వాళ్ళు కింది కూర్చుంటే అందరు కింది కూర్చొని వెళ్ళలేరు కదా, అది వ్యాసపీఠము, ఎత్తైన పీట వేసి ఆ పౌరోహితులకు పురాణం చెప్పేవారికి మీది పీట వేస్తారు. అలాగా సూర్య భగవాను దగ్గర హనుమంతుడు కింద కూర్చొని నేర్చుకున్నాడు. గురువు పైన ఉండాలి. ఒక స్టేజీని ఇప్పుడు చేస్తారు కాలేజీలో కానీ స్కూల్లో కానీ, పిల్లలందరూ కింద బెంచ్ల మీద కూర్చుంటారు. కుర్చీ, ఒక టేబుల్, ఒక ఎత్తైన వేదిక మీద గురువు పాఠం చెప్తాడు. ఒక పౌరాణికుడు పురాణం ఎత్తైన పీఠిక మీద చెప్తాడు. అలాగే అత్త, మామ, భర్త అనేవాళ్ళు నీకంటే గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు, గురువు స్థానంలో ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు నువ్వు కూర్చోకూడదు. అలాగే ఇంట్లో దబా దబా నడిచినట్టు ఆడపిల్ల నడకని ఎలా నడవాలి, చాలా మెల్లగా మునివేళ్ళు అంటే కాలి వేళ్ళు ముందు తాకిస్తూ నడవాలి. ఈ మధ్య అందరు చప్పుడు కావాలని అడుగులు కింద వేసి, అడుగును ముందుగా వేసి దన నడుస్తుంటే జ్యేష్ఠాదేవి వస్తుందట, వేళ్లను ముందు వేసి మెత్తగా నడుస్తుంటే లక్ష్మీదేవి వస్తుందట. కోడలి యొక్క నడకలో ఆ ఇంటికి లక్ష్మి వస్తుందా,
జ్యేష్ఠాదేవి వస్తుందా అని మనం నిర్ణయించవచ్చు. అందెలు మురవిస్తూ భూమిని తట్టి ధనాధన మగరాయిలాగా నడవకూడదమ్మా. అత్తులెదట ఉన్న వేళ మా అమ్మ అయితే ఇట్లా చేసేది, మా అమ్మ వంట బాగా చేసేది, మా అమ్మ ఇలా చేసేది, మా అమ్మతో ఉంటే బాగుండేది, ఇలా అన్న కొద్దీ అత్తకు కోపం వస్తుంది. సరే మీ అమ్మ ఇంట్లోనే ఉండిపో అంటుంది. అలాగా అత్త ఎదుట ఎప్పుడు కూడా అమ్మ తలవద్దు. అచ్చు మీరు మా అమ్మలాగే చేస్తున్నారు అత్తయ్య అని చెప్తే ఆమె ఇంకా సంతోషంగా ఇంకా నాకు తెచ్చుకొని ఇంకా ఆత్మీయత చూపిస్తుందట అని తన పిల్లలకి చెప్తున్నదంట ఆ సునీనాదేవి. తోబుట్టువుల చేరి ఆటలాడవలదు, పరు పురుషులెదురైన ఎదురేగవలదు. ఎవరన్నా వచ్చారంటే ధనాధన మీరు వెళ్ళొద్దు. అక్కడ మీ రాజసేవకులు ఉంటారు, మీ బావలు మరుదులు ఉంటారు, మీ మామగారు మాట్లాడితే అత్తలు మాట్లాడతారు. మీరు తర్వాత మాట్లాడాలి, ముందే వెళ్ళి మీకు ఏం కావాలండి, ఎవరు కావాలండి అని గట్టిగా వాళ్ళతో కఠినంగా మాట్లాడకూడదు. అవసరాలకు మించి వచించవలదు, అడిగి కానుకలెవరిని అర్థింపవలదు. పొగడ్తలకు ఎప్పుడు మై మరుపువలదు, అత్తింటే ఎప్పుడు అణుకువ మరువవలదు. దాస జనులతోడ స్వవిషములు పలుకవలదు, నిద్రహారములకు తొందరింపవలదు. కొందరుంటారు పొద్దున లేవగానే ఆకలేస్తుంది, మామగారికి అత్తకి మొగడికి ఏమి తింటారా అని మనస్ఫూర్తి వెళ్ళకుండా ధనాధన వండేసుకున్నది ఆ వంట వండుకొని తోడేసుకొని తింటారు. అమ్మాయి అంటే లేకి పిల్ల ఇలాగా తింటుందని అనుకుంటారంట. అలాగా ఎప్పుడు కూడా ఆకలి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అత్తగింటి నువ్వు పెరిగావు, ఇప్పుడు చిన్న పాపవు కాదు, అమ్మ ఇంట్లో ఉన్నట్టు తోడుకొని ఆ చేత ఎడమ చేత ఫ్రిడ్జ్ లో వస్తువులు తీసుకొని తింటున్నట్టుగా అత్త ఇంట్లో లేకి గుణాలు చూపించకూడదు. చాలా ఎంత నిష్ట, ఎంత క్రమశిక్షణగా నువ్వు ఎంత వినయంగా ఉంటే అంత నీ గొప్పతనం పెరుగుతుందమ్మా. నీ పుట్టింటివని అబ్బా మీ అమ్మ నాన్న ఎంత బాగా పెంచారు తల్లి అని పొగడాలి గాని చిచి ఇదేంటి లేకేమో లేవ్వంగానే ఆకలి అంటుంది ఏంటి అన్నట్టుగా ఉండకూడదు తల్లి అని ఆమె చెబుతోందంట. పతి ఎంత స్వతంత్రం ఇచ్చిన గాని స్వయమున అడిగిన గాని అత్తగారి చెడు చేరవేయవలదు. మనసుకు నచ్చకున్న మౌనముగా నుండు, మౌన మాత్రము చీరునగవు వీడకుండు. నీకు ఏదైనా నచ్చని విషయాలు జరుగుతుండవచ్చు, మనకు నచ్చని విషయాలు, అప్పుడు మౌనంగా ఉండాలి కానీ కోపాన్ని ప్రదర్శించకూడదు తల్లి అని చెప్తున్నారు. నట్టింట కంట నీరు విడవలదు, అసలు సంధ్య వేళ తలలు విప్పవలదు. ఆడపిల్లల ఈ శిఖ చాలా పొడుగ్గా ఉంటాయి వెంట్రుకలు. అసుర సంధ్య అంటే సాయంత్రం పక్షులు ఇంటికి చేరే వేళ, గూళ్ళకు చేరే వేళ జుట్టు విప్పుతుంటే పొడుగాటి దీర్ఘమైన వెంట్రుకలు రాలి గాలికి తేలికగా ఉంటాయి, ఎగిరిపోయి పక్షుల కాళ్లకు చుట్టుకుంటాయి. అవి వాటి గూటికి ఎగిరి వాటి పిల్లలకి ఆహారాన్ని సరి అయిన వేళలు ఇవ్వలేవు. కాబట్టి మీరు సంధ్య వేళ ఎప్పుడు కూడా జడ విప్పవద్దు, ఆ పైపైన దువ్వేసుకొని ముడేసుకోవాలి అని చెప్తున్నారు. పగటి వేళల ఎప్పుడు పవలింపవలదు, తొలి సంధ్య కన్న ముందు స్నానం ఆచరించవలెను. విడిచిన వస్త్రములు ఎప్పుడు తడిపి ఉంచవలె, తడిసిన వలకల్మ తోడ పరుల కంట పడవద్దు. నడయాడుతూ జడలు వేయవద్దు, మగడు మెచ్చని అలంకరణ చేయవలదు. పరిహాసములకైన పతిని తూడనాడవలదు, పతి కన్న ముందు మితమైన ఆరగించవలదు. తల్లి తండ్రి గురువు దైవము బంధు మిత్రుడిక నుంచి మీకు మీ పతియే గాని మరెవరు లేరని అఖండ సౌభాగ్యముల తోడ అలరాడు మనచున్ తన ఇల నలుగురిని చుంపించి దీవించిరి తల్లులు. ఇన్ని రకాలమైనటువంటి ఆచరణ మీరు ఆచరించాలి అని చెప్తున్నారు తల్లులు. అలాగా వినయంగా ఆ పతిని అత్తామామలను ఆ ఇంటి వారిని గౌరవప్రదంగా చూసుకుంటూ మీరు వినయంగా ఉండి మంచివారిగా పేరు తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా రెడీ అయిపోయారు, వెళ్తున్నారు, రథాలు కట్టిస్తున్నారు జనక మహారాజు. అనేకమైన రథాలు, ఆ రథాలని తినుబండారాలు, క్యారియర్స్ ఎట్లా ట్రైన్కి వెళ్తూ తీసుకెళ్తుంటామో అలాగా ఆహార రథాలను కూడా పంపిస్తున్నాడు జనక మహారాజు.